ఒకవేళ ఎప్పుడన్నా ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటే ఈ స్వీట్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, హెల్తీ కూడా. అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ ఒక కాయకి వచ్చేసి పావు 250 గ్రాములు లేదంటే 200 గ్రాముల బెల్లం తురుము అనేది పడుతుంది. ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసుల వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఎందులో అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకొని అందులోకి ఈ బెల్లంని వడబోసుకోవాలి. స్టార్టింగ్ బెల్లం ఇట్లా వాటరీగా ఉంటుంది కదా, కాసేపటికి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. కాసేపటికి మనకి బాగా థిక్గా అయిపోతుంది. అప్పుడు మీరు ఒకసారి కొంచెం వేలితో టెస్ట్ చేసుకుంటే కనుక ఇది మీకు బాగా తీగ పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ముదురు పాకం. ఈ పాకమే మనకి ఈ స్వీట్కి అవసరం. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసేసుకొని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకోవాలండి, లేదంటే కొబ్బరి అనేది మాడిపోతుంది ఈజీగా. సో ఫ్లేమ్ని లోకి టర్న్ చేసేసుకొని మీరు కలుపుకుంటా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి వేయంగానే బెల్లం అనేది కొంచెం పలచబడుతుందన్నమాట. కొబ్బరిలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పలచబడుతుంది. కాసేపు మీరు లో ఫ్లేమ్ మీద దగ్గర ఉండి కలుపుకుంటా వేయించుకుంటే దగ్గర పడిపోతుందండి, పాన్ నుంచి సపరేట్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లడ్డు ఫామ్లో వస్తే కనుక బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా లడ్డూలాగా వస్తే కనుక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకొని పెట్టుకోండి. ఈ లడ్డూలు అనేవి 2 వారాల వరకు నిల్వ ఉంటాయండి. చక్కగా రోజుకి పిల్లలకి ఒక లడ్డు ఇచ్చినా చాలా హెల్తీ. పిల్లలకి ఎప్పుడు చాక్లెట్లు, చిప్స్, జంక్ ఫుడ్ కాకుండా ఇలా మీరు స్వంతంగా మీ చేతులతో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. మీకు సింపుల్గా ఉంటుంది ప్రిపేర్ చేయడానికి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇవి చల్లారేసరికి బయట కొంచెం గట్టిగా, లోపల జ్యూసీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.